దేవునికి వందనాలు. నేనైతే ఈ బలిపీఠం ముందు నిలబడి మాట్లాడడానికైతే అర్హుడిని కాను, నాకైతే యోగ్యత లేదు. అయినప్పటికీ దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి స్తుతిస్తూ వచ్చిన ప్రార్థన చేసుకొని వాటి మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త తండ్రి, నీకు వందనములు, స్తోత్రం ప్రభా. నా తండ్రి, యోగ్యత లేని, అర్హత లేని నన్ను కూడా తండ్రి నన్ను ఎన్నుకొని ప్రభా నా తండ్రి ఇగో ఈ బలిపీఠంలో నిలబడి ప్రభా నా తండ్రి నాయన మరి చివరిగా నీవు పలికిన 7 మాటల్లో నాయన 7వ మాట సంపూర్ణమైన మాటను ప్రభా నా తండ్రి నాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా నా తండ్రి నా నోటి నుంచి కాదు కానీ ప్రభా నా తండ్రి మీ చిత్త ప్రకారం నా నోటి నుంచి నా తండ్రి నాయన మాటలు రావడానికి ప్రభా సహాయం దయచేయమని, మీ ఆత్మతో నన్ను నింపమని, మీ శక్తితో నన్ను నింపమని నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లోకాసు వార్త మరి 23వ అధ్యాయం నుంచి ఆ యొక్క వాక్యం ఒకసారి చదవవలసిందిగా కోరుచున్నాను. తండ్రి, మీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసుప్రభు చివరిగా పలికిన ఆ మాట. యేసుప్రభు తను ఆత్మని అప్పగించడానికి ముందుగానే యేసు తన తండ్రి ఏ చిత్త ప్రకారం అయితే, ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి యేసుప్రభును పంపించారో ఆ యొక్క పనిని యేసుప్రభు తను పూర్తి చేసిన తరువాతే ఆయన ఆత్మను యేసు తన తండ్రికి అప్పగించి ఉన్నాడు. అలాగే ఈరోజు ప్రతి మనిషి కూడా తనకి దేవుడు ఏ పనిని అప్పగించాడు అని తెలుసుకొని ముందుకు సాగినట్లయితే చాలా వరకు కూడా సక్సెస్ కాగలం. ప్రతి మనిషి కూడా మందిరానికి వస్తున్నాము, మనం చేయగలిగిన వాటిని కొంతవరకే చేయగలుగుతున్నాము, కొన్ని చేయలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనం దేవుని పైన ఎక్కువ విశ్వాసం మనం చూపలేకపోతున్నాము. అలాగే దేవుని విషయంలో ఎక్కువగా మనం ప్రయాసపడలేకపోతున్నాము. కాబట్టి అటువంటి విధంగా కాకుండా దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని, యేసుకు తన తండ్రి ఏ రీతిగా అయితే అప్పగించిన ప్రతి పనిని కూడా, లేఖనంలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఆయన ఎలాగైతే నెరవేర్చారో అలాగే యేసు ప్రభు మనకు అప్పగించిన బాధ్యతను కూడా మనం నెరవేర్చవలసినదిగా మనకు ఉంది. యేసు ప్రభుని ఆ రోజు లేఖనంలో ముందుగానే చెప్పారు, ఆయనకు సిలువ వేయబడుతుందని, అలాగే మోము పైన ఉమ్ము వేయబడుతుందని.